Hi friends, welcome to our channel. Today our mathematical puzzle is interesting puzzle అండి. 5 + 5 = 4 అని ఇచ్చారు. ఇక్కడ మ్యాథ్స్టిక్స్లో మనకి ఒక పజిల్ని అరేంజ్ చేశారు. అయితే ఇచ్చిన ఈక్వేషన్ అనేది రాంగ్ ఈక్వేషన్ అండి. జనరల్గా 5 + 5 అంటే ఎంత 10 రావాలి. బట్ ఇక్కడ ఎంత ఇచ్చారు, మనకి 4 ఇచ్చారు, అంటే రాంగ్ ఈక్వేషన్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక రూల్ ఇచ్చారు చూడండి, మూవ్ వన్ స్టిక్ టు ఫిక్స్ ద ఈక్వేషన్ అంటున్నారు. అంటే ఒకే ఒక స్టిక్ని మూవ్ చేయడం వల్ల మనకి ఆన్సర్ అనేది రైట్ వస్తుంది అని అంటున్నారు. ఓకేనా, ఇటువంటి పజిల్స్ చేయడం వల్ల బ్రెయిన్ షార్ప్గా ఉంటుందండి. ఓకేనా, పిల్లల నుంచి అందరూ పెద్దవాళ్ళ దాకా అందరూ చేయొచ్చు ఈ పజిల్స్ అనేవి. ఓకేనా, ఇక్కడ చూడండి ఒకే ఒక్క స్టిక్ని, ఇక్కడ ఇటువంటి ఏంటంటే జనరల్గా మనం స్టార్టింగ్ నుంచి ఒక ప్రాసెస్లో మనం చెక్ చేసుకుంటూ వస్తే ఏ పజిల్ అయినా ఈజీగా చేయగలుగుతామండి. ఇదేంటంటే మనకి ఇక్కడ రూల్ వచ్చేసరికి ఎల్హెచ్ఎస్లో కదిలించాలి, ఆర్హెచ్ఎస్లో కదిలించకూడదు, లేదా ఆర్హెచ్ఎస్లోనే కదిలించాలి, ఎల్హెచ్ఎస్లో కదిలించకూడదు, అటువంటి రూల్స్ ఏమీ లేవండి. మీరు ఎలా అయినా చెయ్యండి, ఒకే ఒక్క స్టిక్ని మూవ్ చేయాలి. ఓకేనా, ఒకే ఒక్క స్టిక్ని మూవ్ చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ రావాలి, అదొక్కటే రూలు. ఓకేనా, అయితే ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఎడిషన్ ఇచ్చారు. ఓకేనా, ఎడిషన్లో ఫస్ట్ చెక్ చేసుకుందాం. జనరల్గా ఇక్కడ 4 అనే ఆన్సర్ రావాలంటే 0 నుంచి చెక్ చేసుకుందామండి పాసిబిలిటీస్. 0 + 4 అసలు పాసిబిలిటీ ఉందా అండి? 0 + 4 లేదు, 4 + 0 లేదు. నెక్స్ట్ 1 + 3 పాసిబిలిటీ ఉందండి? 1 + 3 పాసిబిలిటీ లేదంటే ఇక్కడ 1 రావాలంటే చాలా స్టిక్స్ని మనం రిమూవ్ చేయాలి. 3 + 1 పాసిబిలిటీ కూడా లేదు, 1 కాంబినేషన్ అయిపోయింది. నెక్స్ట్ 2 కాంబినేషన్, 2 + 2 కాంబినేషన్ ఏమైనా వస్తుందండి? రాదు. ఓకేనా, ఇంకా 1 అండ్ ఓన్లీ 1 + 3 ఆల్రెడీ అయిపోయింది కదా. ఓకే, 0 + 4, 4 + 0 కూడా రావట్లేదు, అంటే ఎడిషన్స్లో రావట్లేదు. ఇప్పుడు సబ్స్ట్రాక్షన్స్లో ఒకసారి చెక్ చేద్దామండి. ఓకేనా, సబ్స్ట్రాక్షన్స్లో మనకి 4 అని రావడం కోసం ఇక్కడ ఏమేమి చూద్దాము. ఒకవేళ ఎల్హెచ్ఎస్ ఇప్పుడు దాకా మనం ఎడిషన్ అలాగే ఉంచి, అంటే వీటిలో మాడిఫికేషన్స్ చేసుకుంటూ ఈ ఆన్సర్ వస్తుందా లేదా చెక్ చేసాము. ఇప్పుడు ఏం చేద్దాము, దీన్ని అలాగే ఉంచుదాము. ఓకేనా, ఇటు సైడ్ అలాగే ఉంచుదాము. ఇటు సైడ్ 10 వచ్చే పాసిబిలిటీ ఉందా లేదని కూడా చెక్ చేద్దాం. ఓకేనా, 2 పాసిబిలిటీస్ చెక్ చేసుకుందాం. ఇక్కడ 10 వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయండి, 10 వచ్చే పాసిబిలిటీస్ కూడా లేవు. ఓకేనా, ఇప్పుడు ఎడిషన్స్ రిలేటెడ్ ఆల్మోస్ట్ చెక్ చేసి ఉన్నామండి. ఇప్పుడు సబ్స్ట్రాక్షన్స్ రిలేటెడ్ చెక్ చేద్దాము. ఓకేనా, సబ్స్ట్రాక్షన్స్ వచ్చేసరికి చూడండి, ఇప్పుడు ఇక్కడ ముందు ఎడిషన్లో ఒకటి తీసేసేయాలి కదా, ఒక స్టిక్ తీసేసేయాలి. ఆ స్టిక్ని తీసేసి మనకి చూద్దాము. ఇక్కడ ఈ స్టిక్ని తీసుకొచ్చి ఫస్ట్ ఇక్కడ పెట్టేసేసామనుకోండి, 5 - 9 వస్తుంది, అంటే మైనస్ వాల్యూస్ వస్తాయి, నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. ఓకేనా, నెగిటివ్ వాల్యూస్ మనకి రాకూడదు కదా, పాజిటివ్ వాల్యూసే రావాలి కదా. ఇప్పుడు అది రాంగ్. ఇప్పుడు ఇదే స్టిక్ని తీసుకొచ్చి ఇక్కడ పెడదాము. ఓకేనా, ఇక్కడ పెడదాము. 6 - 5 ఏమవుతుందండి మనకి? 6 - 5 ఏమవుతుంది? 1 అవుతుంది, అది కూడా రాంగ్ ఆన్సర్. ఇదే స్టిక్ని తీసుకొచ్చి, అంటే మనకి ఎడిషన్స్ పాసిబిలిటీస్ అయిపోయినాయి, ఇప్పుడు సబ్స్ట్రాక్షన్స్ చెక్ చేస్తున్నాం కాబట్టి ఉన్న 1 స్టిక్ని అన్నిటి దగ్గర చెక్ చేసి పెడతా ఉందామండి. ఓకేనా, ఇప్పుడు ఈ 1 స్టిక్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను చూడండి, ఇలా పెడితే అప్పుడు ఏమవుతుంది? 9 - 5, 9 - 5 ఎంత అవుతుందండి? 4 అవుతుంది. ఓకేనా, 9 - 5 కరెక్ట్ ఆన్సరే వచ్చింది. ఒకే ఒక స్టిక్ని నేను మూవ్ చేశాను. ఆ ఒక్క స్టిక్ ఏంటి, ఎడిషన్ దగ్గర ఉన్న ఎడిషన్ కాస్త మనం సబ్స్ట్రాక్షన్స్ చేసాము. ఓకేనా, ఎడిషన్లో ఉన్న మ్యాచ్ స్టిక్ని తీసుకొచ్చి నేను ఇక్కడ 9 చేశాను, 5ని కాస్త 9ని చేశాను. ఇప్పుడు చూడండి, 9 - 5 ఏమవుతుంది? 4. ద ఆన్సర్ విల్ బి 9 - 5 = 4. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.